నిధుల వేటగాళ్లను గ్రామస్తులు నిర్బంధించారు. తనకల్లు మండలం చిన్న చెరువుపల్లి గ్రామస్తుల వివరాల మేరకు చిత్తూరు జిల్లాకు చెందిన గుప్త నిధుల వేటగాళ్లు గ్రామ సమీపాన ఊటకొండలో ఉన్న ఆంజనేయ స్వామి పాదాలను పెకిలించి పగలగొట్టారు. అర్ధరాత్రి గుట్టలోంచి శబ్దాలు రావడంతో గ్రామస్తులు అప్రమత్తమై బృందాలుగా ఏర్పడి గుట్ట చుట్టూ మోహరించి తవ్వుతున్న ముగ్గురిని నిర్బంధించారు. గ్రామస్తుల రాకను గుర్తించిన మరో నిందితుడు పరారైనట్లు సమాచారం. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి గుప్త నిధుల వేటగాళ్లతో పాటు వారి ద్విచక్ర వాహనాన్ని అప్పగించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ శ్రీనివాసులు సందర్శించి గుప్త నిధుల కోసం తవ్విన ప్రదేశాన్ని పరిశీలించారు. గ్రామస్తులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ చెప్పారు. దాంట్లో దొరికింది సార్, అందుకే మళ్ళీ ట్రై చేసింటారు. వాడే ఉన్నాను పూజలు కూడా చేయట్లేదు. ఈతోడు గ్రామము చిన్న చెరువుపల్లిలో ఉండే ఊరగొండలో ఆంజనేయ స్వామి పాదాలు ఉన్నందున వాళ్ళు గుప్త నిధుల వారు దాన్ని గుర్తించి రాత్రి శబ్దం రావడంతో ఊరు గ్రామస్తులు పోయి దాన్ని ధ్వంసం చేస్తుంటే పోయి పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి అదుపులో తీసుకున్నారు గుప్త నిధుల వాళ్ళను. మామూలుగా పురాతనం నుంచి కొండపైన చిత్ర పూజలు వాళ్ళు రాకముందు మునుపు నుంచి పురాతనం నుంచి పూజలు చేస్తుండేవాళ్ళు. పండగల సమయంలో జ్యోతి వెలిగించి పూజలు చేస్తుండేవారు. దాదాపు 500 అడుగుల ఎత్తులో ఉన్న కొండపైన నిన్న రాత్రి వచ్చి దాంట్లో ధ్వంసం చేసి అంతా దొబ్బేసినారు కిందికి. దాంతో శబ్దం రావడంతో ఊర్లో గ్రామస్తులంతా వచ్చి అలర్ట్ అయ్యి వచ్చి అంతా వచ్చి వాళ్ళు పట్టుకొని పోలీసులు అప్పగించినారు. తనకల్లులో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి, ఆర్డీఓ వెంకటరెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ, హౌసింగ్ డీఈ, మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, ఈశ్వరరెడ్డి, శ్రీనివాస్ నాయుడు, భక్తవత్సలరెడ్డి, విజయలక్ష్మి, నీలకంఠారెడ్డి, ఫనీకర్ రెడ్డి, గణేష్ రెడ్డి, రామ్ దేశాయ్, శ్రీహరిరెడ్డి, హేమశేఖర్ రెడ్డి, కొండ మల్లికార్జున, స్థానికులు నరసింహారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, తబ్రేజ్, మెహబూబ్ పీరా, బాబా ఫక్రుద్దీన్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ వాలంటీర్లకు దిశ దశ నిర్దేశించేటప్పుడు కూడా చెప్పిన మాటలు గ్రామ సెక్రటేరియట్ ముందే నోటెడ్ అయిపోయింది. బోర్డులో చూసుకున్నారు లాటరీ తీసినప్పుడు చెప్పినారు. బోర్డులో ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలలో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇల్లు కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా కూర్చొని సార్ గారు పట్టాలను అందజేశారు. గౌరవనీయులు శ్రీ మన కదిరి నియోజకవర్గపు శాసనసభ సభ్యులు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ పి సిద్ధారెడ్డి గారికి మరియు రాజశ్రీ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వెంకటరెడ్డి సార్ గారికి మరియు సభా అధ్యక్షులైనటువంటి తహసీల్దార్ మేడం గారికి మరియు ఎంపీడీఓ సార్ నరసింహ గారికి మరియు డిఈ గారికి మండలకైనటువంటి మన మధుసూదన్ రెడ్డి గారికి మిగతా డ్యాస్ మీద ఉన్నటువంటి అందరికీ వైఎస్ఆర్సీపీ మండల మహిళా అధ్యక్షులైనటువంటి విజయలక్ష్మి గారికి మిగతా అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు చాలా ముఖ్యమైన విషయము, పండగ వాతావరణంలో జరుపుకునేటువంటి మనము ఈ కార్యక్రమాన్ని ప్రతి పేదవారికి అర్హులైనటువంటి ప్రతి పేదవారికి ఇంటి పట్టా మంజూరు చేస్తున్నాము. మనం ఇక్కడికి రావడానికి కారణం ముఖ్యం ఏమిటంటే ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
అందువల్ల మనం ఇక్కడికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకం పైన పిల్లలందరికీ స్కాలర్షిప్లు, ఇళ్ల పట్టాలు ప్రతి ఒక్కటి సమకూర్చడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం మన ఇళ్ల పట్టాల కార్యక్రమం. అంతేకాకుండా ఇప్పుడు మా పెళ్ళి 11 సంవత్సరాలు అవుతుంది. అందులో మాకు సొంత ఇల్లు అనేది లేదు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. అట్లాంటప్పుడు అందులో నాకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటి భారీ ఇచ్చేదానికి కూడా ఆలోచించేవారు. అలాంటి విషయంలో మన జగనన్న ముందుకు వచ్చి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉండే అవకాశం అయితే లేదు. కొద్ది సంవత్సరాల నుంచి దాదాపు 9 years నుంచి ఇట్లాగే బతుకుతున్నాం బాడిగిళ్ళలో. నాకు 2 కొడుకులు. ఇప్పుడు జగనన్న ద్వారా ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషము. ఇల్లు కాకుండా అమ్మఒడి ఇలా చాలా గ్రూప్స్ వైజ్ గా అమౌంట్ సహాయం చేసి సార్ గారు చాలా మేలు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన జయప్రదం చేస్తున్నారు. ఫస్ట్ ఈ కార్యక్రమాల గురించి చెప్పాలంటే ఫస్ట్ స్థలం గురించి చెప్పాలి. ఫస్ట్ స్థలం ఎంపిక చేసినప్పుడు ఎక్కడ తడకలలో స్థలం లేదు, ఎక్కడ ఇవ్వాలా, 140 మందికి ఫస్ట్ 180 మందికి మనం లిస్టు తయారు చేసినాము. తర్వాత ఎలిజిబుల్ అన్ని వెళ్ళిపోయి 140 మందికి ఎక్కడ 4 ఎకరాలు కావాలా, ఎక్కడ దొరుకుతుంది, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు ల్యాండ్ అప్లికేషన్ చేయడానికి. అప్పుడు ఈ గుట్ట చూస్తే అందరు నవ్వినారు. ఈ గుట్టలో ఎవరో చూంటారు. నా పైన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినారు, అక్కడెక్కడో చూస్తుంది మేడము, అక్కడ పోయి ఎవరు ఉంటారో అది క్యాన్సిల్ చేయించండి అని. కానీ ఇప్పుడు ఇదంతా బాగా చేసిన తర్వాత ఇప్పుడు మాకు కావాలా మేడం, మాకు కావాలా మేడం అంటున్నారు. ఒకవేళ నిజంగా అర్హులైతే 90 days అంటే మళ్ళీ మీరు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ 90 రోజుల లోపల మీ సచివాలయంలో అప్లై చేసుకుంటే 90 రోజుల లోపల మళ్ళీ మీ ఎలిజిబిలిటీని బట్టి మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చే కార్యక్రమం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. మీరందరూ దానికి లబ్ధి చేకూర్చుకుంటుందిగా కోరుకుంటూ వివరించుకుంటున్నాను. ఈ 2 పండుగల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇంటి పట్టాలు అర్హులకి డబల్ శుభాకాంక్షలు. ఈ ఇంటి స్థలం, ఇల్లు అనేది ముఖ్యంగా ప్రతి వ్యక్తి జీవితంలో తాను తన కాలం మీద నిలబడిన తర్వాత ఒక మంచి ఇల్లు తన స్థాయికి తగ్గట్టుగా, తన స్తోమతకు తగినట్టుగా కట్టుకోవాలని ఆశిస్తుంటాడు. ఒక రైతైనా, కూలీవారైనా, ఉద్యోగి అయినా అందరూ అది ఆశిస్తుంటారు. ఇందులో ఉద్యోగులకి పర్వాలేదు, రైతులు కానీ కూలీలు కానీ ప్రధానంగా ఇల్లు కట్టుకోవాలంటే స్థలం కావాలా, ఆర్థికంగా కొంత డబ్బు ఉండాలా. సో ఇవన్నీ సమకూరేంత వరకు బాడిగిండ్లలోనే ఉండాల్సి వస్తుంది. కానీ మనసులో ఇల్లు ఉండాలా అనేటటువంటిది ప్రతి వ్యక్తికి అది ఒక ఆత్మాభిమానానికి సూచిక. అంటే నా సొంత ఇల్లు ఉంది అని. ఒక ప్రవచనకర్త, మీరు కూడా చాలా మంది చూసింటే ఉంటారు యూట్యూబ్ లో కానీ లేదంటే టీవీలో కానీ, ఈ సొంత ఇల్లు అనేటటువంటిది ఎలా, దాని యొక్క సొంత ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది, ఉండకపోతే ఎలా ఉంటుంది అనే దానికి ఆయన చాలా చక్కగా చెప్పాడు. సొంత ఇల్లు ఉంటే మనము పరమాన్నం తిన్నామా, వస్తుతో ఉన్నామా పక్కనకి తెలిసే అవకాశం లేదంట. మనం ఇక్కడ మన ఇంట్లో తిందాకి తిండి లేని పరిస్థితి ఉన్న మంచినీళ్ళు తాగి బయటకు వచ్చామనుకోండి, ఏమైనా భోంచేసావా అని పక్కన వాడు అడిగితే ఎవరిని ఇప్పుడే భోంచేసి బయటకు వస్తున్నా అని చెప్పొచ్చున్నాడు. అంటే సొంత ఇల్లు ఉండేవారి పరిస్థితి అది. అదే బాడీలో ఉన్న వాళ్ళ పరిస్థితి, పిల్లలు చదివించుకోవాలి, కుటుంబానికి పోషణ కావాల్సిన డబ్బుల్ని జీతంలోనే చూసుకోవాలి,
అదేవిధంగా క్రిస్మస్ పండుగ. వీటన్నిటికంటే కూడా మరో పెద్ద పండుగ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కళ్ళ ముందరే కాసేపటి క్రితం కాకినాడలో ప్రారంభించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, నాకు తెలిసి ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా ఇవ్వని విధంగా 31 లక్షల మందికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ పండుగ దాదాపుగా 15 రోజుల పాటు జనవరి 7వ తారీఖు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మల పేరుతో 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా, చాలా వివరంగా మనందరికీ కూడా వివరించారు. మనందరం స్వయంగా లైవ్ లో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా కాకినాడ నుంచి ఈరోజు చూశాం. దాదాపు 3648 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసి, ఆ పాదయాత్రలో అడుగడుగున పేదవాళ్ళ కష్టాలన్నీ కూడా దగ్గరగా చూశాడు ఆయన. ముఖ్యంగా సొంత ఇంటి కళ అన్నది ఎంతమందికి మరి నెరవేరని కళగా మిగిలిపోతుందో స్వయంగా చూశాడు ఆయన. మరి అందుకే ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాం, 30 లక్షల మందికి సొంత ఇంటి కళని నెరవేరుస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పాం, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రాశాం. మరి ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు కేవలం సంవత్సరంన్నరలోనే 18 నెలల కాలంలోనే దాదాపుగా 100% హామీలు నెరవేరుస్తూ చిట్ట చివరి హామీ ఇది. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు 30 లక్షల ఇల్లు ఆస్తిగా ఇవ్వాలన్నటువంటి ఒక ఎన్నికల వాగ్దానాన్ని ఈరోజు నెరవేరుస్తా ఉన్నాం. 30 లక్షల మంది ఒక్కో ఇల్లు కనీసం 3 లక్షలంటే కూడా 1,00,000 కోట్ల ఆస్తిని ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళల చేతిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెడతా ఉన్నారు. మనందరికీ తెలుసు, పెద్దలందరూ కూడా చెప్పారు, సొంత ఇంట్లు అన్నది ఎంతో ముఖ్యమో. బాడుగిళ్లలో ఈ రోజు కూడా ఎంతో మంది పేదలు తమ సంపాదనలో దాదాపు సగం పైన కేవలం బాడుగుకి ఇవ్వడానికే సరిపోయే పరిస్థితి. కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో మరి ఈరోజు సొంత ఇంటి కళను నిజం చేసే కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టింది ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇస్తా ఉంటే మరి మన నియోజకవర్గంలో దాదాపుగా 14,000 మందికి మన నియోజకవర్గంలోనే ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతా ఉంది. కనకలు మండలానికి సంబంధించి దాదాపుగా 2,000 మందికి 17 గ్రామ పంచాయతీల్లో కలిపి 2,000 మందికి ఈరోజు పట్టాలు ఇవ్వడమే కాదు, పట్టాలతో పాటుగా ఇల్లు నిర్మించే కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా పేదవాడికి అండగా నిలబడే కార్యక్రమాలు. కేవలం సంవత్సరంన్నర కాలంలోనే దాదాపుగా 77,000 కోట్ల రూపాయలు ఈరోజు మీ అకౌంట్లలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జమ చేశారు. గుర్తు పెట్టుకోలేనటువంటి కార్యక్రమాలు, రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఇలా శాసనసభ్యులుగా మేము కూడా గుర్తు పెట్టుకోలేనటువంటి పథకాలు. ప్రతి పథకంలో కూడా పారదర్శకంగా ఈరోజు కుల మతాలకు అతీతంగా వాలంటీర్ల సహాయంతో మీ ఇంటికి చేర్చే కార్యక్రమం జరుగుతోంది. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి కూడా ప్రతి నెల టంచనగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, పేద పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి కార్యక్రమం, స్కాలర్షిప్ల కార్యక్రమం, ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం, ఇవన్నీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం మీకు అందజేస్తా ఉంది. మరి అదేవిధంగా ఈరోజు మంచి పరిపాలన సాగితే దేవుడు కూడా మనకు సహకరిస్తాడన్న
నాలుగుగా ఈరోజు విస్తారంగా వర్షాలు పడతా ఉన్నాయి. రైతాంగం ఇటీవలి కాలంలో నివర్ తుఫాను కారణంగా అదేవిధంగా పంటలు సరిగా రాక నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కదిరి ఆర్డీఓ కార్యాలయం ముందు తెలుగుదేశం, సిపిఐ, కాంగ్రెస్, రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు 12 లక్షల హెక్టార్లలో అనంతపురం జిల్లాలో వేరుశనగ, వరి తదితర పంటలను, మిగిలినటువంటి కంది, ఆముదాలు తదితర పంటలు, అంతర పంటలన్నింటినీ కూడా రైతాంగం వేస్తే మొత్తం నివర్ తుఫాను కారణంగా ఎక్కడ కూడా పంటలు రావడం లేదు. ఈ నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోమంటే మన జరిగినటువంటి అసెంబ్లీ కన్నా మునుపు పక్కన ఉన్నటువంటి కడప జిల్లాను ముఖ్యమంత్రి గారు మరి ఏరియల్ సర్వే పేరుతో నెల్లూరు జిల్లాను, ప్రకాశం జిల్లాను చూశారు తప్ప అనాథ నుంచి కరువు బారిన లేదంటే ఈ రకమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి జిల్లాను చూడడానికి ఏమాత్రం కూడా ముందుకు రాలే. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి స్థానిక చట్టసభల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కూడా ఈ జరిగినటువంటి నష్టాన్ని నివారించమని చెప్పి ప్రభుత్వాన్ని నివేదించడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి కారణంగా 12 లక్షల హెక్టార్లకు పైబడినటువంటి పంట వేస్తే 4-5 లక్షల హెక్టార్లకు కూడా ఈరోజు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావడం లే. దీనికి మనం అసెంబ్లీ సెషన్స్లో చూసినటువంటి సందర్భంలో మనకు తెలిసింది ఏమంటే వాళ్ళు అసలు ప్రీమియం చెల్లించడంలోనే పూర్తిగా వైఫల్యం చెందారు. తేదీ ఏదైతే ఆఖరి గడువు తేదీ ముగిసిన తర్వాత రాత్రి 12 గంటల సమయంలో చెల్లించడానికి పోతే ఇవన్నీ కూడా బ్రేక్ అయ్యాయనేటువంటి అంశాన్ని మనం పత్రికల్లో చూసాం. మరి కదిరి ప్రాంతంలో దాదాపు అందరూ కూడా కదిరి ప్రాంతంలో రైతులందరూ కూడా ఈరోజు వలసల బాట పడుతూ ఉన్నారు, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు. ఇట్లాంటి తరుణంలో రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా మొండి నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు 28న జరిగేటువంటి యొక్క ధర్నాకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో కదిలి రావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పటికే ఎక్కడికక్కడ రైతులందరూ కూడా జరిగిన నష్టం పైన గతంలో 2018-19లో కూడా ఇన్సూరెన్స్ రాలే. దీనిపైన కూడా గతంలో మంత్రి శంకరనారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి వాళ్ళు 18-19 దానిపైన మాట్లాడడంలా, ఈరోజు జరిగిన నష్టం గురించి మాట్లాడడంలా, లేదంటే మిగిలినటువంటి రైతులకు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశం, లేదంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఏవైతే పాదయాత్రలో దారుంచిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచిత హామీలు ఇచ్చినటువంటి పాలక ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క ప్రజల యొక్క కోరికలను నెరవేర్చడంలో వైఫల్యం చెందారు. అందుకే 28న ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని పెడతా ఉన్నాం. రైతుల గురించి మాట్లాడాలంటే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కొందరికి మాత్రమే వచ్చింది, కొందరికి రాలే. కారణం ఏమంటే వాళ్ళు ఏమంటున్నారంటే బ్యాంకులలో ఏమో రిన్యూవల్ కరెక్ట్ అయ్యని చేసుకున్నారు, అగ్రికల్చర్ వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు, వాళ్ళు ఇచ్చిన లిస్టుతోనే వచ్చినాయి అంతే, కానీ మా లిస్టు వరకు మేమేం చేయలేదు, మేము కరెక్ట్గా ఇచ్చేసినాము, ప్రీమియం చెల్లించినాము అని అంటున్నారు. కాకపోతే ఒకే ఊళ్ళో 10 మంది రైతులకు వచ్చి 15 మంది రైతులకు ఎట్లా రాలేదు అంటే 10 మందికే 15 మందికి 12 ఉందా పట్ట, 10 మందికి 12 కదా. ఎక్కడైనా కానీ ఒక యూనిట్ తీసుకున్నాక యూనిట్లో వస్తే ప్రీమియం కట్టిన వాళ్ళందరికీ రావాలి కదా. ప్రీమియం కట్టిన వాళ్ళకి రాకుండా బాధలేదు, ప్రీమియం కట్టిన వాళ్ళకి రాకపోతే చాలా నష్టపోతాడు రైతులు. దీని మీద బ్రహ్మాండంగా ఉద్యమం చేసే కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కన్నులు తెరిచి రాని వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఇచ్చేటట్టు చూడాలి. రెండోది, నల్లచెరువు సొసైటీలో 897 మందికి ఇన్సూరెన్స్ రాలే, వాళ్ళు కరెక్ట్గా ఇచ్చేసినారు, ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టినారు. అట్లాంటి వాళ్ళకి ఒక్క సొసైటీ బ్యాంకులో మాత్రమే 897 మందికి రాలేదంటే ఇంకా ఉండే అన్ని బ్యాంకుల్లో ఎంత జనం రాలేదో ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి రైతులు నోరు కొట్టకుండా నాయకులు సంపాదించుకునే దానికి వాళ్ళ ఆలోచనల మేరకే ప్రాకులాడకుండా రైతులను గడకేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ పెట్టారు.
ఇప్పుడు 28వ తేదీ హిందూపూర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రైతులు అందరూ కూడా కదిరి ఆర్టీఓ ఆఫీస్ ముందుకు వచ్చి అక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులు ఆలకించి ప్రభుత్వం స్పందించి ఈ యొక్క ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకు ప్రీమియం కట్టిన వాళ్ళకి అందరికీ ఇన్సూరెన్స్ వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానీకం అంతా కూడా అయోమయమైనటువంటి స్థితిలోనే ఆలోచనలు పడిపోయినారు. ఎందుకంటే మొదటిగా ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మామూలుగా మేము ఇంత మెజారిటీతో ఎట్లా గెలిచినామని గెలిచిన వాళ్ళు, మేము ఇంత మెజారిటీతో ఎట్లా ఓడిపోయినామని చెప్పి ఓడిపోయిన వాళ్ళు ఆలోచనలు బట్టే ఓట్లు వేసినటువంటి ప్రజలేమో మా ఓట్లు ఎక్కడికి పోయినాయనే ఆలోచనలో పడిపోయినారు. అక్కడి నుంచి మొదలైనటువంటి అయోమయం కొనసాగుతూనే వస్తూ ఉంది. ఈ రోజున రైతాంగం, రాష్ట్ర రైతాంగం ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత అతిపెద్ద గ్రామీణ ప్రాంతము, వ్యవసాయ ఆధారితమైనటువంటి ఆదాయ వనరుగా ముందుకు పోతున్నటువంటి రాష్ట్రంలో రైతాంగం పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఏకైక సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం మొత్తం కూడా మామూలుగా రైతన్నలు ప్రీమియం చెల్లించి ఏదైనా ఇబ్బంది కలిగితే బీమా కంపెనీలు, ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకుంటాయి, కనీసం లాభం లేకపోతే పోయింది నష్టాల బారిన పడకుండా కాపాడుతాయనే ఒక నమ్మకంతో ప్రీమియం చెల్లిస్తూ వస్తాయి. ఈ రోజున ప్రీమియం చెల్లించినటువంటి రైతాంగం యావత్తు కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. కొంతమందికి ఏమో అసలు ఎక్స్టెంట్కి సంబంధం లేకుండా లక్షల రూపాయలు రావడం, పక్కనే ఉన్నటువంటి పొలం వాడికేమో అసలు రూపాయి రాకపోవడము, ప్రశ్నించాలా ఎవరిని ప్రశ్నించాలా అని చెప్పేసి వ్యవసాయ అధికారులకి మొరపెట్టుకుంటే వాళ్లకు అర్థం కానటువంటి సమాధానాలు, తలతిక్క సమాధానాలు వాళ్ళకు రావడం. ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి ప్రజాప్రతినిధులేమో రివ్యూల పేరు మీద ప్రివ్యూలు చూసుకుంటూ కాలం వెలుగుతున్నారు. అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రైతాంగం ఎవరి దగ్గరికి పోవాలో, ఏ రకంగా దీనికి సమాధానం దొరుకుతుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం మొత్తము అలలాడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అందుకనే బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ రోజున ఒక చోటుకు చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పేటువంటి కార్యక్రమము, రైతాంగం పక్షం నిలబడాల్సినటువంటి బాధ్యతని గుర్తు తెచ్చుకొని మొదటిగా ఈ హిందూపూర్ పార్లమెంట్లో కదిరి నియోజకవర్గంలో రైతాంగం తరఫున కమ్యూనిస్ట్ సోదరులు, అదేవిధంగా రైతు సంఘాల వాళ్ళు, రైతులందరినీ కలుపుకొని ఏదైతే జీసస్ క్రీస్తు చెప్పినాడో ఆ ఆశయాలకు అనుగుణంగానే ఈ కార్యక్రమంలో కూడా క్రైస్తవ సోదరులు కూడా పాల్గొనాలని చెప్పేసి క్రిస్మస్ సందర్భంగా కూడా వాళ్ళకు కూడా పిలుపునిస్తాము. ఏదైతే 28వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమం ఉదయం 10:30 గంటలకి అలీపూర్ తాండా దగ్గర ఉన్నటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంలో మొదలయ్యి అక్కడ నుంచి పాదయాత్రగా ఆర్డీఓ ఆఫీస్ వరకు రావడం జరుగుతుంది. అక్కడ కార్యక్రమం ఏదైతే సభా కార్యక్రమం ఉంటుంది, దాని తర్వాత ఆర్డీఓ గారికి ఈ రాష్ట్ర రైతాంగము, ఈ నియోజకవర్గ రైతాంగము, ఈ జిల్లా రైతాంగం పడుతున్నటువంటి కష్ట నష్టాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని చెప్పేసి ఓ వినతి పత్రం ఇచ్చిన తర్వాత కార్యక్రమం ముగిస్తారని చెప్పేసి తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కూడా పిలుపునిస్తాం. తలుపుల టౌన్ గంజివారిపల్లె రోడ్డు నందు పేద మహిళలకు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఈసి సభ్యులు శ్రీనివాసులరెడ్డి, కన్వీనర్ శంకర్, తహసీల్దార్, ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈ, వ్యవసాయ అధికారి, రెవెన్యూ సిబ్బంది, రూరల్ సీఐ కులశేఖర్ రెడ్డి, ఫయాజ్, డీకే బాబు, ఉత్తారెడ్డి, రఫీ, శివారెడ్డి, సాహెబ్ ఫీరా, మధుసూదన్ రెడ్డి, నరసింహారెడ్డి, విజయసాయిరెడ్డి, ప్రభువర్ధన్, రమారెడ్డి, కుల్లాయప్ప, ఓబుల్ రెడ్డి మరియు లబ్దిదారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద 30,75,755 మంది కుటుంబాలకు పట్టాలిచ్చే కార్యక్రమం. రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల పరిధిన 17,005
ఇలాంటి కాలనీలు కట్టించే కార్యక్రమం. ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం ఆ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న తరుణంలో ఇల్లు లేని వారి కష్టాల్ని గమనించి వీళ్ళందరికీ ఇల్లు వాళ్ళని ఆ రోజు నిర్ణయం తీసుకుని మేనిఫెస్టోలో 25 లక్షల ఇల్లు ఇస్తాం భవిష్యత్తులో అని చెప్పిన రోజు అది కాస్త 25 లక్షలు కాస్త ఈరోజు 30,75,755 మంది లబ్ధిదారులకి, ఈ మాతృమూర్తులకి, ఈ తల్లులకి ఈరోజు ఇచ్చే కార్యక్రమం. ఇంత పెద్ద కార్యక్రమం గతంలో ఎప్పుడూ చూసినాం కూడా. ఈ కార్యక్రమానికి ఎక్కడ ఎవరు బ్రోకర్లు లేకుండా, తెలుగుదేశం వాళ్ళు పెట్టినట్టు జన్మభూమి కమిటీలు లేకోకుండా, నీకు అవకాశం ఉన్న వాళ్ళకి ఏ ఒక్క వ్యత్యాసము లేకుండా, కులము గాని, మతము గాని, ప్రాంతం కాని, పార్టీలు కానీ ఏ రంగు పేదవానికి పోయకోకుండా మీరు అర్హులా, మీరు అప్లై చేసుకోండి, మీరు అప్లై చేసుకున్నారా, మీకు అర్హత ఉందా, మీకు పట్టా ఇచ్చే కార్యక్రమం. ఇక్కడ ఎవరిని ఏ క్రైటీరియా కూడా చూడలేదు, మా పార్టీ మీ పార్టీని కూడా ఎక్కడా చూడలేదు కూడా. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం. ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వచ్చి పొరపాటున ఎవరికైనా రాకుండా ఉంటే కూడా ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమం, ఇల్లు కట్టించే కార్యక్రమం ఇది నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో ఆగేది కాదు. ఎవరికైనా మీకు ఇళ్ల పట్టాలు రాకపోతే కనుక మీరు అప్లై చేసుకోండి. 90 రోజుల లోపల పరిశీలించి మీకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది కూడా. ఇలాంటి కాలనీలు మీకు ఇస్తూ ఈ కాలనీలలో రోడ్లు, డ్రైనేజ్లు, కరెంట్ ఫెసిలిటీ, మీకు మళ్ళీ ప్లాంటేషన్ కూడా చేయించి చెట్లు కూడా నాటించి ప్రతి ఒక్క కార్యక్రమం ఇక్కడ మీకు రాబోయే రోజుల్లో స్కూళ్ళు, వైఎస్ఆర్ జనతా బజార్లతో సహా పెట్టి ఈ కాలనీని డెవలప్ చేసి పెద్ద పెద్ద ఊర్లుగా తయారు చేసి మోడల్ హౌసెస్ గా తీర్చిదిద్ది మీకు ఇచ్చే కార్యక్రమం. మందికి పేదవాళ్లకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే అక్కడ కులాల సమతౌల్యం దెబ్బతింటుంది అని చెప్పి కోర్టుకు పోయి స్టేలు తీసుకొచ్చి అక్కడ కూడా ఒక్కరికి కూడా ఇల్లు రాకుండా చేసిన పరిస్థితి. దాదాపుగా ఈ విధంగా 3 లక్షల మందికి 31 లక్ష మందిలో ఈ రోజు కూడా కోర్టుల్లో స్టేలు తీసుకొచ్చి ఇల్లు రాకుండా ఆపినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. మరి అదేవిధంగా మనం మేనిఫెస్టోలో కేవలం డీ పట్టాలు కాదు, మహిళల పేరుతోనే రిజిస్టర్ చేసి ఇస్తాము అని చెప్పాం. మరి రిజిస్టర్ చేసి ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడితే దానిపైన కూడా కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి మీకు ఆస్తి సొంతం చేయకూడదు అని చెప్పి ఈరోజు స్టే తీసుకొచ్చి నిలబెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు. అందుకే ఈరోజు డీ పట్టాలు మాత్రమే ఇస్తా ఉన్నాం. కానీ కోర్టుల్లో అవన్నీ కూడా అడ్డంకులు తొలగిన తర్వాత ఖచ్చితంగా ఈ ఇళ్లన్నీ కూడా మళ్ళీ మీ పేర్లపైనే రిజిస్టర్ చేసి ఇచ్చి మీకు హక్కు కల్పించే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి మీకు అందరికీ సవినీయంగా మనవి చేసుకుంటా ఉన్నా. ఒక్కసారి మీ పేర్లతో రిజిస్టర్ అయితే 5 సంవత్సరాల తర్వాత దానిపైన అవసరమైతే బ్యాంకు లోన్ తీసుకోవడమో, మరి అవసరమైతే అమ్ముకోవడానికి కూడా మీకు హక్కు కల్పించే కార్యక్రమం ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా సవినీయంగా మనవి చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ మండలంలోనే దాదాపుగా 1200 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం, 17 గ్రామ పంచాయతీల్లో కూడా కలిపి. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నియోజకవర్గంలోనే దాదాపుగా 14,000 మందికి ఈరోజు ఇళ్ళ కట్టించే కార్యక్రమం కూడా నిన్నటి దినం నుంచే ఈరోజు మొదలైంది. మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. ఇల్లు ఒక్కసారి మొదలైతే దాదాపుగా 14,000 ఇల్లు ఒక్క నియోజకవర్గంలోనే కట్టడం మొదలైతే ఇది కేవలం మీకందరికీ ఇల్లు కట్టివ్వడమే కాదు, కొన్ని లక్షల మందికి, 1000 మందికి ఈరోజు పని కల్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది. బెల్దార్లు అయితేనేమి, కార్పెంటర్లు అయితేనేమి, పథకాల ద్వారా మీ అకౌంట్లలోనే, మీకు తెలియకుండా మీ అకౌంట్లలోనే ప్రతిరోజు మీ అకౌంట్లలో వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీకు ఆస్తి హక్కు కల్పించే కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. దీనంతటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి ఎంపీడీఓ గారు చెప్పినట్లుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఇది. ఎక్కడ ఏ మీటింగ్ లో ఎవరిని అడిగినా కూడా మాకు ఇల్లు లేదు అని ఏ ఒక్కరూ కూడా చేయెత్తకూడదు అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఇది. మరి అధికారులందరూ కూడా మీకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మీ అర్హులైతే సిద్ధంగా ఉన్నారు. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. రాని వాళ్ళు ఎవరు కూడా అర్హులై ఉంటే అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ వాలంటీర్ల ద్వారా మీ గ్రామ సచివాలయంలో మీరు అప్లై చేసుకుంటే 90 రోజుల లోపల మీకు ఆ వ్యక్తి ఎవరుంటే
మామూలుగా దివంగతులైన వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర హయాంలో అందరూ కూడా ఏ పార్టీతో లేకుండా తెలుగుదేశం అయితేనేం, బీజేపీ అయితేనేం, కమ్యూనిస్ట్ పార్టీ అయితేనేం, ఏ పార్టీ అయినా కూడా అనుకోకుండా వాళ్ళ ఇంటి మీద జెండా కట్టుకునే కూడా వాళ్ళకు కూడా ఇండి ఇవ్వండి, పింఛన్లు ఇవ్వండి అని చెప్పినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడే ముందే వైఎస్ మన జగన్మోహన్ రెడ్డికి మార్గం చూపాడు. ఎందుకంటే ఆయనే ఇండు పింఛన్లు ఇచ్చేదానికి మార్గం చూపాడు. అందువల్ల ఆయన అడుగుదారులోనే ఆయన ఒక అడుగు వేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి మన బీదపల్లి అందరూ కూడా సహాయపడుతున్నారు. మీకందరికీ తెలిసిన విషయమే ఆయన స్త్రీల పక్షపాతి. ఎందుకంటే చూడండి, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పేరుతోనే అమ్మఒడి అయితేనేం, లేదా ఏదైనా ఏ పథకమైనా కూడా ఇప్పుడు పట్టాలు కాదైతేనేం, ఇల్లు అయితేనేం, ఇల్లు కూడా మీ స్త్రీల పేరుతోనే ఆయన ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన స్త్రీల పక్షపాతి కాబట్టి. ఆయన అటువంటి వ్యక్తిని మీరందరూ కూడా కానీ అందరూ కూడా మరవకూడదు. అటువంటి వ్యక్తి నిజంగా నవరత్నాలు పేరుతో ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చున్నాడు. ఎందుకంటే ఎలక్షన్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందరగా పొందకదని చెప్పి 10,000 వేశాడు. ఎందుకు? ఎలక్షన్ వస్తున్నాయి, నాకు ఓట్లు వేస్తారనే ఉద్దేశం అయితేనే ఆ 10,000 ఓట్లు వేశాడు. కానీ ఆయనకి ఓట్లు ఎవరైనా ఎందుకు? ఆయన నెక్కదిద్దని మారు కాబట్టి ఆయనకి ఎవరు నమ్మలా. ఎందుకంటే ఇంత ముందు చెప్పినాడు, నిరుద్యోగులకు 2,000 ఇస్తాము, ఉన్నవారికి 2,000 ఇస్తాము, మీ దాకా వాళ్ళకి రుణమాఫీ చేస్తాము, రైతులకంతా మొత్తం రుణమాఫీ చేస్తాము, ఇటువంటి ఎన్నో చెప్పి 2 తోడుగా మోసం చేశాడు. ఒక తోడు అంటే మోసపోవచ్చు, కానీ 2వ తోడు 3వ తోడు మోసపోరు ఎవరు కూడా. అందువల్లనే అతనికి ఓట్లు వేయకుండా కూడా స్త్రీ సమాజం అంతా కూడా పని కట్టుకొని క్యూలో నిలబడి అర్ధరాత్రి వరకు అయితేనేమి అందరూ కూడా వాళ్ళ పవిత్రమైన ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రి చేసినారు. మీకన్నా అటువంటి వారి అందరూ కూడా సభాముఖంగా అందరూ కూడా నమస్కరిస్తున్నారు. ఎందుకంటే ఈనాడు చూడండి, ఆయన అమ్మఒడి పెట్టినాడు. తర్వాత నాడు నేత, దివంగత నేత ఆయన గురించి అనుకుంటే ఈ రోజు కూడా మేము ఆయన పరిపాలనలో ఇల్లు పట్టాల విషయంలో అయితేమి, ఇల్లు ఇప్పించిన విషయంలో అయితేమి అహర్నిశలు కష్టపడినాం. ఇదే తలుపుల పంచాయతీలో గతంలో ఇల్లు లేని చాలా మంది నిరుపేదలు మాకు ఇల్లు లేదు సార్, మేము కొట్టాలో ఉన్నాం సార్ అనేది. మన రాజశేఖర రెడ్డి సార్ మన తలుపుల మండలానికి విచ్చేసిన సందర్భంగా టీ రెడ్డివారిపల్లి గ్రామస్తులు సార్ మాకు చాలా మందికి ఇల్లు లేవు, ఇల్లు పట్టాలు లేవు అని మన సోదరీమణులు అడిగితే వెంటనే అక్కడున్న కలెక్టర్లకైతే తక్షణమే తలుపుల మండలంలో ఎవరెవరికి ఇల్లు లేవో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలని ఆ రోజు మాటిచ్చి మనము తిప్పుకోకుండా ఈ జనాలందరికీ ఇల్లు తెప్పించిన మహానేత మన రాజశేఖర రెడ్డి గారని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఆ రోజైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు, వెనుకబడిన తరగతులు చాలా మంది నిరుపేదలు కూడా మన మండలంలో ఇల్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవి. గతంలో అయితే ఇల్లు కట్టుకోవాలంటే ఈ పత్తల గోడ, ఈ గోడకు మేము బిల్లు పెట్టమని కూడా చాలా వరకు హౌసింగ్ సంబంధించిన అధికారులు ఇబ్బంది పెడితే, అలాంటి సందర్భంలో కూడా ఇక్కడ ఉన్న మన చాలా మంది నాయకులు అప్పట్లో ఉండే ఎమ్మెల్యేలతో మాట్లాడి రాజశేఖర రెడ్డి సార్ ఈ మండలానికి ప్రత్యేకంగా ఒక దిశానిర్దేశంగా ఇక్కడ ఉండే అధికారులకు చెప్పడం జరిగింది. కొన్ని సడలింపులు ఇవ్వాలని కూడా ఆ రోజు చెప్పడం వల్ల అప్పట్లో అయితే పట్టాలు ఉండేటువంటి మిత్తులు కట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడైతే చాలా మందికి ఇల్లు పట్టాలు లేవు. ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఒక కుటుంబంలో 2-3 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా స్థలాలు లేవు. అలాంటి తరుణంలో మన మహానేత ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరంగా ఆలోచించినారంటే ఆయన యొక్క చిన్న వయసుకే ఎవరు ఆలోచించలే, ఎవరు అనుకోలే. ప్రభుత్వ స్థలాల మీద ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో తక్షణమే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వ స్థలాలు తీసుకోండి, దాని యొక్క దిశానిర్దేశం నేను చెప్తా. ఆ రోజు ఏ విధంగా మీరు ఎందుకు తీసుకుంటారా? కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు మీ కదిరి డిజిటల్ కేబుల్లో.